ఎప్పుడు ఎండనక వాననక రాత్రి పగలు మీ భార్య భర్తల కష్టము మీ పిల్లల్ని చేర్చింది ఓ గమ్యము నీ మాట దాటకుండా అడుగు జాడల నడిసి చెప్పినట్లు విన్నది నీ భార్య ప్రేమతో కూడున్నది నువ్వు మంచాన పడి ఉంటే మంచిగా వాళ్ళంటూ కోరు ముద్దలు పెట్టింది పసి పిల్లోనోలే చూసింది లేసి మాతోన నడవాలి మాలో నగలవాలి అనుకుంటారాటము భర్తకై భార్య చేసే కష్టము పలుతీర్ల పంటలతో ఆదర్శ రైతన్న బిరుదొందిన లింగన్న నేడు నీ జాడ మాకేడన్నా చుట్టూర్ల మందికి ఆసరైన చెయ్యి అడవిలో కలిసేనట్టు నీ తీరు సేవలు చేస్తారంటూ పలు ఊర్ల ప్రజలంతా పానంగా చూతూరు వస్తుండ బండి పైన అంటుతో ఉండబోయే బండ్ల సప్పుడింటే చాలు నువ్వేనేమో అంటూ ఆలపాన చూడవే జనము ఇంటోళ్ళు అంతా కూడా అయ్య నువ్వు లేని ఇంట్లో ఎట్లా ఉండాలా నీ పేరట్లకెళ్ళిననే నువ్వు తిరిగిన గురుతులన్నీ ఊకే కళ్ళల్లనే అంటూ కన్నీరే తీసుకుంటూ కట్టుకున్న భార్యనే మల్లవ్వ శోకాన చెట్టు కింద నీ కొడుకు రామేషు చూడు రందులెన్నొచ్చిన మాతోని చెప్పలేడు మా బాబు బాధలెల్లా తీసిండు బాబు కష్టాలే తోడైన పైసా వెనక రాక చదువుండ్రి బిడ్డంటివా మమ్మల పై స్థాయికి తెస్తివ్వా ఫస్ట్ దేవుడు చూడు బంధుకే నేను సరిపోయినా నీ కొరకు గుడులెన్రి తిరిగొచ్చినా అంటూ కొడుకు రమేషు కన్నీరే వెట్టంగా పక్క కొట్టుకుంటావా కొడుక దీమున్నానేనంటవా మళ్ళీ తిరిగొస్తే బాపును రాజోలే చూస్తా బంగారంలా సాత్తనే అంటూ బాధ ఎందుతున్నాడే చూడు తండ్రి పైన కొడుకు ప్రేమెంతో అయ్యో ఏ తీరు వర్ణిద్దువు చూసి తట్టుకోలేకున్నాము నా బిడ్డ చిట్టి విత్తనాలు వట్టి నీ చేత నాటు ముందు నాకు బరకాతి నీతో సురువు అంటూ ఏ పంట పెట్టి నసిన బిడ్డ శ్వేత చేత పెట్టితుంటివే పంట మంచిగా దందువే గారాలసిన బిడ్డను చిట్టి చిట్టి అంటూ ప్రేమతో నీ పిలుపులు నేడు కరువయ్య నీ పలుకులు పాపు బంజయ్యే పని అంటే నీ పెళ్లి దాకా చేస్తా బిడ్డని నవ్వుతివా నీ బిడ్డ పెళ్లి చూడకపోతివా తినిపించనే నీకు పానమైన బిడ్డ చిన్న బిడ్డ చివరిసారి నీ ఆఖరి ఆగాలంటే చూడవే గోరు ముద్ద పెడతారా ఓ బాబు అంటూ ఫోటో ముందు కన్నీళ్ళు శ్వేతను కూస్తున్న అక్కలు పెద్ద బిడ్డ తెల్లారి తేజాలు ఎప్పుడొస్తాడు బాబు అనితో చూస్తున్నదే అనిత అలపోత పెడుతున్నదే నా బిడ్డ బతుకు బాగుండాలి అన్న రంది నీకు ఊకుకే ఫోన్ చేతువు ప్రతి ఒక్క పండుగకు తీసుకెళ్తువు
మల్లె బిడ్డ తల మీద సేదెత్తవా నువ్వో బిడ్డ ఏడ్వద్దు అని అంటవా నాకు తండ్రెనక తండ్రోలే తీమెంతో ఉండేటి మామయ్య దూరం అంటూ దుఃఖాన దూరదేశాన ఉన్నా పెద్దల్లుడు తిరుపతి బైరేను నుండి బయలెళ్ళిన యాత్రను వీడియోలో చూసి ఏడుస్తున్నాడు అయ్యో చిన్ను మానులు పెదబిడ్డ పిల్లాలు శనివారం వస్తే చాలు తాతయ్య తీసుకెళ్తాడంటూ మురిపం నేడు లేవంటూ తెలిసి ఎవరొస్తరే తాత అమ్మమ్మని చూడస్తమే ఓ తాత నీ లోటు తీర్చేదోలే అంటూ మనువరాలిద్దరు నిద్రల్లో చూడే నీ పేరే కలవరింత బాబంటూ పెదబిడ్డ అనిత దుఃఖం ఇంట్లో తిన ముందు కూడా నీ ఫోటో తాడ కోరు ముద్దలు పెట్టిరే ఓ బాబు ఓ బుక్క తిని పోతావా నువ్వు ఎంతంటే అంత చదివిస్తివే బాబు నడిపి బిడ్డ మల్లిక నేడు అన్ని కలిసి ఎచ్చనే బిడ్డను ఏనాడు ఆటోల ఎక్కకుండా నీవు బండిపై ఎదురెళ్దువు బాబు భద్రంగా దొరకద్దు ఈ ఘోరం ఎట్లయ్యా అంటూ పానం దక్కాలంటూ చివరిసారి చూడవే హైదరాబాద్ దవకన్ల దారులెన్నో నీ బిడ్డ మల్లిక అంతింత కాదు నీ ఎంట తిరిగినదే నేడు నీతో చూస్తున్నదే కృష్ణ తేజన్ కిట్టు కిట్టు అంటూ పానంగా చూసి అలవాటు అయ్య ఎన్నో మంచిగా చేపాలు మునగకురా అన్ని ఇష్టంగా తినిపించే మామయ్య నేడు నేను ఇష్టంగా గుట్టించిన చొక్క వేసుకొని వెళ్తున్నావా ఓ బిడ్డ చదువుల్లో ముందుండ్రు నీ పిల్లలంటూ రేయాంచు ఆయాంచును చూసి నువ్వెంతో మురిసినవే నువ్వు హైదరాబాదు వస్తే తాతయ్యేస్తుండాలి సంబూరం ఎంతో వందే నీ మనువల్లు సినవోయి చూస్తున్నరే నీ ఆఖరి క్షణముల్ల తాతెం కావాలంటే పైనాపిల్ జ్యూస్ అంటివా 500 ఇచ్చి మరణమా ఇప్పుడుగా 500 నోటు చూసినప్పుడల్లా తల్లి పిల్లల దుఃఖము అయ్యో నీ గుర్తు మేము మరువము మన జిల్లా జగిత్యాల మోదే గ్రామమంత జాతర
బంధాన్ని వీడినవా అంటూ కన్నీట నీ భార్యని కులమత భేదాలు లేకుండా జనమెందరో సీకట్ల సీమాల పుట్టి